మాట్లాడిందంట. నేను వ్లాగ్లో చూపించట్లేదంట ఉండి కూడా. కాదు నన్ను తెప్పించాను నేను బాగున్నానండి. చాక్లెట్ తెచ్చావా? హ్యాజల్నట్ కాదు. ఇదేంటి? పుదీనా. పుదీనా ఇప్పుడైతే మీ అందరితో కూడా నేను ఒక చిన్న మినీ బ్యూటీ హాల్ అయితే షేర్ చేసుకుంటున్నాను. సో గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ కుమారి. సో ఈరోజు మీ అందరితో కూడా నేను నా సండే వ్లాగ్ని షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. అండ్ ఈ సండే అయితే ఒక స్పెషల్ ఉంది. ఆఫ్టర్ లాంగ్ టైం 1 month తర్వాత మా హస్బెండ్ అయితే మళ్ళీ నా దగ్గర రాబోతున్నారు అనమాట. సో చాలామంది కూడా అడుగుతున్నారు ఆల్రెడీ నాకు ఇన్స్టాగ్రామ్లో ఏంటి మీ హస్బెండ్ ఈ మధ్య వీడియోస్లో కనిపించట్లేదు, చూపించట్లేదా అని అడుగుతున్నారు. ఉంటే ఎందుకు చూపించనండి, తప్పకుండా చూపిస్తాను కదా. సో తను ప్రెజెంట్ డ్యూటీస్ వల్ల కుదరడం లేదు. దాంతోపాటు ఇప్పుడు ఎక్కువ సెలవులు తీసుకుంటూ మళ్ళీ మాకు హ్యాజ్ ఏ డెలివరీ ఉంటుంది కాబట్టి అప్పుడు మళ్ళీ ఎక్కువ కుదరవు అని చెప్పేసి తనైతే ఎక్కువ రావట్లేదు అనమాట. అది రీజన్. అండ్ తర్వాత అయితే నేను సూపర్ హ్యాపీ, ఆల్రెడీ వచ్చేసారు. ఇప్పుడు వచ్చిన తర్వాతే మాట్లాడుతున్నాను. ఇప్పుడు తను వచ్చారు, ఏమేమి తీసుకొచ్చారు నా కోసం ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఈరోజు అయితే నేను ఈ విధంగా రెడీ అయిపోయాను. అండ్ ఈ కుర్తీ వచ్చేసి ఫ్రమ్ మీషో, లైక్ కొంచెం ఫ్రీగా ఉంటుందన్న ఉద్దేశంతో తీసుకున్నాను అనమాట. చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. అండ్ చాలా చాలా అఫోర్డబుల్. కొలాబరేషన్ కాదు, ప్రమోషన్ కాదు, జస్ట్ క్యాజువల్గా చెప్తున్నాను. ఎందుకంటే నాకు కంఫర్టబుల్గా క్లాత్ కానీ అంత ఆఫ్టర్ వాష్ కూడా చాలా బాగుంది, అందుకోసం షేర్ చేస్తున్నాను. సో అది ఈరోజు అయితే మమ్మీ ఏమేమి స్పెషల్స్ చేస్తున్నారు అన్నది కూడా చెప్తాను. సో సండే అంటే బిర్యానీ అని అనుకుంటున్నారు కదా, కాదు, ఈరోజు ఒక చిన్న ట్విస్ట్లా ఉందన్నమాట. బిర్యానీలా కాకుండా కొంచెం డిఫరెంట్ అనమాట. సో అదేంటన్నది కూడా మీకు చూపించేస్తాను. సో ఇంక మా ఆలస్యం చేయకుండా వ్లాగ్లోకి వెళ్ళిపోవచ్చా? లెట్స్ గెట్ ఇంటు ద వ్లాగ్. దానికన్నా ముందు తప్పకుండా లైక్ చేసేయండి వీడియో కానీ నచ్చినట్టయితే. సో లెట్స్ గెట్ ఇంటు ద బ్లాగ్. నా ఫేవరెట్ ఇవి, చాలా ఇష్టము. ఆల్మోస్ట్ నేను తిని చాలా మంత్స్ అయిపోయింది. అంటే ఇప్పుడు సీజన్ కాబట్టి ఇప్పుడే వస్తాయి అనుకోండి. సో మా హస్బెండ్ అక్కడి నుంచి తీసుకొచ్చారు. ఎందుకు అక్కడి నుంచి తీసుకొచ్చారు మీరు అనుకోవచ్చు. మా అత్తయ్య వాళ్ళ ఊరు సైడ్ ఏంటంటే చాలా బాగుంటాయి టేస్ట్, అందుకోసం అక్కడి నుంచి తెప్పించుకున్నాను. నార్మల్గా అయితే నాకు ఇక్కడ కూడా దొరుకుతాయి, కాకపోతే అక్కడ బాగుంటాయని చెప్పేసి అక్కడి నుంచి తెప్పించాను అనమాట. సో ప్రెగ్నెన్సీలో కార్న్ అనేది చాలా మంచిది, స్వీట్ కార్న్ ఇంకా మంచిది. సో ఎవరన్నా తినాలనుకుంటే తప్పకుండా తినండి. స్వీట్ కార్న్ ఇంకా మంచిది, కొంచెం ఎక్కువ హెల్దీ అని చెప్పేసి విన్నాను. దాని బెనిఫిట్స్ మర్చిపోయాను, కానీ ఒకవేళ గుర్తొస్తే తప్పకుండా చెప్తాను ఈ వీడియోలో కానీ ఆర్ఎల్స్ ఏదైనా వీడియోలో కానీ. ఓకేనా? హాయ్ చెప్తావా? మాట్లాడరేసి చాలా రోజులు అయింది వీడియోలో. హాయ్ దా మాట్లాడదు కానీ చెప్తుందా. మాట్లాడిందంట. నేను వ్లాగ్లో చూపించట్లేదంట ఉండి కూడా. నువ్వు లేవని చెప్పు అక్కడ అసలు మాట్లాడు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను ప్రజెంట్ ఇక్కడ ఉండడం లేదండి. నేను ప్రజెంట్ ప్రతిపల్లో ఉంటున్నాను. కుమారి మట్టికి వాళ్ళ అమ్మగారి ఇంటి దగ్గర ఉంటుంది. తను ప్రెగ్నెంట్ కదా, అప్పుడు 8th month. నేను అప్పుడప్పుడు వస్తున్నాను, 1 month ఒకసారి లేదా 15 days ఒకసారి వస్తున్నాను. 15 days ఏం కదా, 1 month. సో చెప్పాను కదా ఎందుకు రావట్లేదు ఏంటన్నది రీజన్ అన్నది. సో అది ఏంటంటే మళ్ళీ వ్లాగ్ అయితే చూస్తుండండి. బాయ్ చెప్పు. బాయ్ బాయ్. సో ఇక్కడైతే వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. మీకు చెప్పాను కదా ముందుగానే స్టార్ట్ చేశానని. ఇక్కడ ఆల్రెడీ మమ్మీ అయితే కుకింగ్ కోసం అన్నీ సెట్ చేసుకుంటున్నారు. పుదీనా అవి ఒలుచుకుంటున్నారు. తర్వాత వచ్చి మా హస్బెండ్ ముందుగానే వచ్చారు కదా, సో తను వచ్చారని చెప్పి ఆల్రెడీ డ్రింక్ అవి అయితే కలిపేసి ఉంచాను. అండ్ దాంతోపాటు తన లగేజ్ అనమాట ఇదంతా కూడా. సో ఎప్పుడు వచ్చినా నా కోసం చాలా ఐటమ్స్ తీసుకొస్తారు. ఈసారి కూడా అన్నీ కూడా తినే ఐటమ్స్ అండ్ కొన్ని కావాల్సినవి అన్నీ కూడా తెచ్చేసాను అనమాట. అండ్ ఇవన్నీ కూడా మీరు అనుకోవచ్చు ఎందుకు ఇవి తినేవి ఇన్ని తీసుకొచ్చారని చెప్పి. ఏంటంటే దీంట్లో ఈ ఏదైతే చిప్స్, కార్న్ఫ్లెక్స్ చిప్స్, కొన్ని వేరే వేరే అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా హోమ్ మేడ్ అనమాట. లైక్ ఇంట్లోనే తయారు చేయించి తీసుకొచ్చారు వేరే వాళ్ళ చేత. అండ్ తర్వాత వచ్చి మాస్కులు కూడా తీసుకొచ్చారు, N95 మాస్క్. సో అవి ముట్టుకున్నానని చెప్పి మళ్ళీ శానిటైజేషన్ అయితే చేయించారనమాట. అండ్ దాంతోపాటు వచ్చిన ప్రతిసారి మ్యాక్సిమం ఏంటంటే అన్నవరం ప్రసాదం తీసుకొస్తున్నారనమాట.
నార్మల్గానే మేము అన్నవరం ప్రసాదం ఎక్కువ తింటాం, ఎందుకంటే మా ఇంటికి దగ్గర కాబట్టి. అండ్ దాంతో ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఉన్నాను కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ అయితే తింటున్నాను. అంటే మంత్లీ ఒకసారి కన్ఫామ్గా అయితే తింటున్నాను. దాంతోపాటు మొన్న మీకు ఒక పేజ్ కూడా సర్చ్ చేశాను కదా, సో అక్కడ కూడా ఆన్లైన్లో తెప్పించుకొని తిన్నాను. సో సూపర్ టేస్టీ ఉంటుంది కదా ఎన్నిసార్లు తిన్నా కూడా. అండ్ ఇక్కడైతే మా డాడీకి, మమ్మీకి, తమ్ముడికి అందరికీ కూడా అన్నవరం ప్రసాదం అయితే మా హస్బెండ్ ఫస్ట్ రాగానే అన్నీ అక్కడ పెట్టేసి శానిటైజేషన్ చేసేసుకొని బాతింగ్ అవి చేసి అప్పుడు ఇంకా ఈ ప్రసాదం ఇవన్నీ కూడా పంచిపెట్టారనమాట. అండ్ తర్వాత వచ్చి నాకు చాలా ఇష్టం డైరీ మిల్క్లో ఫ్రూట్ అండ్ నట్ చాక్లెట్ది, అండ్ దాంతోపాటు హ్యాజల్ నట్ అంటే ఇంకా ఎక్కువ ఇష్టం. బట్ తిని వచ్చేసి ఈసారి ఫ్రూట్ అండ్ నట్ తీసుకొచ్చారనమాట. సో ఇంకా కొంచెం మెత్తగా అయిపోయిందని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను నేనైతే అది. అండ్ తర్వాత అయితే మమ్మీ ఇక్కడ కుకింగ్ స్టార్ట్ చేశారు. ఈరోజు చెప్పాను కదా, బిర్యానీ కాకుండా కొంచెం డిఫరెంట్గానే, బిర్యానీ కాదు కానీ బగారా రైస్ అంటారు కదా, సో అదనమాట. మేము ఎప్పటి నుంచి అనుకుంటున్నాం బగారా రైస్ చేసుకొని స్పైసీ చికెన్ కర్రీ చేసుకోవాలని. సో అందుకోసం ఇక్కడైతే బగారా రైస్ విత్ స్పైసీ చికెన్ కర్రీ అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే రెసిపీ ఏం మీకు షేర్ చేయట్లేదు, నేను జస్ట్ నార్మల్ క్యాజువల్గా అలా కుకింగ్ చేసేటప్పుడు మాత్రం షూట్ చేశాను. సో ఒకవేళ కానీ మీకు ఈ రెసిపీ కావాల్సి తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, దాన్ని బట్టి మీకైతే తర్వాత షేర్ చేస్తాను. ఈ మధ్య చాలా రోజులు అయిపోయింది కదా రెసిపీస్ అవి ఏం షేర్ చేయట్లేదు, అసలు వ్లాగ్స్ సరిగ్గా తీయట్లేదు. బట్ తప్పకుండా ఈసారి వ్లాగ్ తీసి ఏదన్నా డిఫరెంట్ రెసిపీ అయితే మీ అందరికీ షేర్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే ఒక చిన్న మినీ క్యూట్ హాల్ అయితే షేర్ చేస్తాను, చూసేయండి. హాయ్ ఎవ్రీవన్. సో ఇప్పుడైతే మీకు ఒక చిన్న మినీ బ్యూటీ హాల్ అయితే షేర్ చేసేస్తాను. ఇవన్నీ కూడా చాలా తక్కువే ఉన్నాయి, ఎక్కువ టైం అయితే మీకు కేటాయించను వీటికి, జస్ట్ అలా చూపించేస్తాను. అండ్ ఎందుకు నాకు ఇవి ఫేవరెట్స్ ఎందుకు తీసుకున్నానో చెప్తాను. అండ్ దీంట్లో కొన్ని ప్రోడక్ట్స్ అయితే నేను యూస్ చేసిన ఉన్నాయి, యూస్ చేసి బాగా నచ్చి మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అన్న ఉద్దేశంతో అయితే నేను షేర్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ థింగ్ వచ్చి ఈ ప్రోడక్ట్స్ అన్ని నేను అమెజాన్ నుంచే తీసుకున్నాను. మీకు లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. దాంతో అంటే ప్రతి ప్రోడక్ట్ ఈచ్ ప్రోడక్ట్ లింక్ అయితే ఇస్తాను. దాంతో పాటు మై హాల్ స్టోర్ అని చెప్పేసి కింద ఒక లింక్ ఉంటుంది లాస్ట్ లో, అది క్లిక్ చేస్తే డైరెక్ట్ నేను చూపించిన ప్రోడక్ట్స్ అన్ని లింక్స్ కూడా ఒకేసారి మీరు చూసేయచ్చు అనమాట. సో మీకు ఏది ఈజీగా ఉంటే అలా మీరు చూస్ చేసుకోండి లింక్ ఓపెన్ చేయడంలో. అండ్ ఇంకా ఫస్ట్ అయితే ప్రోడక్ట్ విషయాలోకి వెళ్ళిపోతే, ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది న్యూట్రీ డమ్ మాయిశ్చరైజర్ అనమాట. సో మీ అందరు కూడా నాకు తెలిసి చాలా యూట్యూబర్స్ దగ్గర ఇది విని ఉంటారు కదా. అండ్ అవును గైస్, నేను కూడా చాలా మంది యూట్యూబర్స్ దగ్గర చూసి రివ్యూస్ అవి నేను కూడా ట్రై చేద్దాం అనే ఉద్దేశంతో తీసుకున్నాను. అండ్ ఇదైతే చాలా 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 లైట్ వెయిట్ గా ఉంటుంది. లోషన్ అన్నది చాలా మాయిశ్చరైజర్ గా ఉంటుంది అనమాట. స్కిన్ కి మాత్రం పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది, ఆల్మోస్ట్ అన్ని స్కిన్ టైప్స్ కి సెట్ అవుతుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి 125 ml ఉంటుంది. సో నాకైతే పర్సనల్ గా బాగా నచ్చింది ఇది. అంటే వీళ్ళ తరఫున నేను కొలాబరేషన్ ఏం కాదు కానీ, బ్రాండ్ కాదు కానీ, జస్ట్ పర్సనల్ గా నేను అందరి దగ్గర చూసి ఉన్నాను కాబట్టి తీసుకున్నాను అనమాట. సో మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. ఇది ఆల్మోస్ట్ నేనైతే 1 month నుంచి యూజ్ చేస్తున్నాను. చూస్తే మీకు ఆల్రెడీ ప్రోడక్ట్ సగం అయిపోయి ఉంటుంది కూడా. సో నేను ఎక్కువనే కదా, మా ఇంట్లో అందరూ కూడా ఇది వాడుతున్నారు, అంతలా బాగుంది. సో దిస్ ఈస్ మై ఫస్ట్ ప్రోడక్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ నేను మీకు చూపిస్తున్నాను. అంటే చూపించినవి అంటే 1 month నుంచి యూజ్ చేసినవి అనమాట. మిగతావి మాత్రం కొత్తవి కూడా తీసుకున్నాను, అవి కూడా చూపిస్తాను. ప్రెగ్నెన్సీకి రిలేటెడ్ది కూడా ఒకటి తీసుకున్నాను, అది కూడా చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది సూపర్ మ్యాట్ లిప్స్టిక్. దీని గురించి మీకు చాలా వీడియోస్లో చెప్పాను. నిజంగా ఇలాంటిది ఒక్కటి ఉన్నా సరిపోద్ది అనమాట, అంతలా బాగుంది. లాంగ్ లాస్టింగ్ లిప్స్టిక్ ఇది మాత్రం. ఇది మనం ఫుడ్ తిన్నా కూడా ఫేడ్ అవుట్ అవ్వట్లేదు. ఈ రోజు మీరు అప్లై చేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ కూడా పోవట్లేదు అనమాట, అంతలా బాగుంది. నేను ఇది ఆల్మోస్ట్ మా రిలేటివ్స్ కి అండ్ నా ఫ్రెండ్స్ కి చాలా మందికి సజెస్ట్ చేశాను, చాలా చాలా బాగుంది. అండ్ నేను తీసుకున్న షేడ్ అయితే షేడ్ నెంబర్ 80 రూలర్ లిప్ కలర్ అనమాట. ఇది మనకి ఏంటంటే కొంచెం పింకిష్ షేడ్. మాక్సిమం నా దగ్గర రెడ్ ఉంటుందని చెప్పేసి కొంచెం నేను పింక్ షేడ్ తీసుకున్నాను. అండ్ మెబిలిన్ న్యూయార్క్, ఇది బ్రాండ్ నేమ్ వచ్చేసి సూపర్ స్టే మ్యాట్ పింక్. సో చాలా బాగుంది. దీంట్లో మీకు చాలా చాలా షేడ్స్ కూడా ఉంటాయి, సో నచ్చితే ట్రై చేయండి. అండ్ ఇంకొక లిప్స్టిక్ కూడా చూపిస్తాను. అండ్ ఇది నేనైతే రీసెంట్ గా తీసుకున్నాను, సేమ్ మెబిలిన్ నుంచే తీసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మెబిలిన్ వాడుతున్నాను కాబట్టి అది కొంచెం మీకు ఒక 350-400 రేంజ్ ఉంటుంది అదైతే ప్రైస్. అండ్ ఇది మనకి 200 బిలో ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మెబిలిన్ న్యూయార్క్ సెన్సేషనల్ లిక్విడ్ మ్యాట్ ఫినిష్. సో ఇది కొంచెం మనకి రెడ్ ఫినిష్ అనమాట. ఐ మీన్ దీని షేడ్ నెంబర్ వచ్చేసి ఫ్లష్ ఇట్ రెడ్, షేడ్ నెంబర్ 3. సో చూస్తున్నట్టుగా ఐ హోప్ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను.
ఒకరికి కనిపించకపోయిన ప్రాబ్లం లేదు, మీరు లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్ ఇదే షేడ్ ఓపెన్ అయిపోతుంది మీకు. అండ్ ఇది కంప్లీట్లీ మనకి ఎలా ఉంటుందంటే ఈ విధంగా రెడ్ షేడ్ ఉంటుంది. మీకు స్వాచ్ చేసి చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా రెడ్ షేడ్ ఉంటుంది. నేను ఇది తీసుకోవడానికి కారణం ఏంటంటే ఇంత థిక్ షేడ్ లైక్ ఏదైనా అకేషనల్ లైక్ మనకి ఇప్పుడు ఫెస్టివల్స్ వస్తున్నాయి కాబట్టి ఫెస్టివల్స్ కి కొంచెం బ్రైట్ కలర్స్ వేసుకుంటే ఇంకా బ్రైట్ కనిపిస్తాం కదా, సో అందుకోసం తీసుకున్నా. అండ్ ప్రెసెంట్ నేను అప్లై చేసింది కూడా అదే. అండ్ ఇది ఇప్పుడు ప్రెసెంట్ అయితే చాలా చాలా తక్కువ అప్లై చేశాను అనమాట, తక్కువ కోటింగ్ అయితే వేసాను, జస్ట్ లైట్ గా. అండ్ నాకైతే ఇది కూడా బాగా నచ్చింది. ఇది లాంగ్ లాస్టింగ్ అయితే పర్వాలేదు, దీంతో పోలిస్తే ఇది ఏంటంటే మనం తిన్నా కూడా పోదు, ఇది తింటే కొంచెం ఫేడ్ అవుట్ అవుతుంది కానీ ఇది కూడా లాంగ్ లాస్టింగ్ అయితే ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ప్రెగ్నెన్సీకి రిలేటెడ్ అన్నాను కదా, ఇది అనమాట బయో ఆయిల్. చాలా మంది సజెస్ట్ చేశారు నాకు, మీరు స్ట్రెచ్ మార్క్స్ కి ఏది వాడుతున్నారని అడిగారు. అండ్ నా ఫ్రెండ్స్ అయితే ఫస్ట్ నుంచి అన్నారు, నువ్వు ప్రెగ్నెన్సీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి నువ్వు ఈ బయో ఆయిల్ స్టార్ట్ చేయని. కాకపోతే నేను బతికిచ్చేసి ఇప్పుడు దాకా తీసుకోలేదు. అండ్ ఇది వచ్చేసి బయో ఆయిల్ స్కిన్ కేర్ ఆయిల్ 60 ml అనమాట. ఆల్రెడీ నేను ఒక 3 days నుంచి యూస్ చేస్తున్నాను, ఎక్కువ రోజులు అయితే ఏం కాదు, జస్ట్ 3 days నుంచి అయితే యూస్ చేస్తున్నాను. సో ఇదనమాట ఆయిల్, నేనైతే 3 days నుంచి యూస్ చేస్తున్నాను. ఇది మనం కొంచెం ఎక్కువ రోజులే యూస్ చేయాలి. దీనివల్ల బెనిఫిట్స్ అయితే నేను కంప్లీట్లీ డీటెయిల్ గా రివ్యూ అయితే మీకు తర్వాత ఇవ్వగలను, ఎందుకంటే నేను కూడా రీసెంట్ గానే స్టార్ట్ చేశాను కాబట్టి నాకు చాలా సజెషన్స్ వచ్చాయి కాబట్టి తీసుకున్నాను అనమాట. స్ట్రెచ్ మార్క్స్ అవి పోవడానికి యూస్ఫుల్ అవుతుందని చెప్పి. ఒకవేళ మీలో ఎవరైనా ఈ ప్రోడక్ట్ యూస్ చేస్తే మీ రివ్యూ అనేది నాకు షేర్ చేయండి, అంటే వర్కౌట్ అయిందా లేదా అనేది చెప్పండి. ఓకేనా, తప్పకుండా చెప్పండి, మర్చిపోద్దు. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ ఈసారి కొంచెం కొత్తగా తీసుకున్నాను, ఏంటంటే మెటాలిక్ ఐ షాడో. నాకు నార్మల్ గా కొంచెం గ్లిటరీ షేడ్ ఐ షాడోస్ అంటే కొంచెం బాగా నచ్చుతుంది. లైక్ ఎలా అంటే మనం మేకప్ వేసుకుంటే అది ఒక బ్రైడల్ ఫినిష్ వస్తుంది కదా, సో ఆ విధంగా అనమాట. సో ఇదే అనమాట, ఇది మెటాలిక్ షేడ్. అండ్ ఇది కూడా చాలా బాగుంది. నేను అంటే ఇంకా ఐస్ కి వేయలేదు, ఇప్పుడు ఐస్ కి వేసి కూడా కుదిరితే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను, ఆర్ఎల్స్ ఏ వీడియోలో అయినా తప్పకుండా షేర్ చేస్తాను కదా. ఇదేంటంటే బ్రాండ్ నేమ్ రాన్జిల్లీ కాస్మెటిక్స్ మెటాలిక్ ఐ షాడో. సేమ్ మనకైతే ఒక లిప్స్టిక్ ఎలా ఉంటుంది సేమ్ అదే విధంగా ఉంటుంది ఇది మాత్రం. సో గోల్డెన్ గ్లిట్టర్ ఎలా ఉంటుందో ఆ షేడ్ అనమాట. ఇది ఏంటంటే ఇంకొక విషయం, ఇది మనం ఐస్ కి ఇక్కడ ఐ లిప్స్ దగ్గర ఇక్కడ అప్లై చేస్తాం కదా, జస్ట్ లైట్ గా అప్లై చేస్తే అది చాలా సేపు ఉండిపోతుంది. ఎందుకంటే నేను హ్యాండ్ మీద మొన్న వచ్చిన రోజు ఇక్కడ అప్లై చేసి ఇలా వదిలేస్తే అది మనం వాటర్ తో వాష్ చేస్తే గానీ పోలేదనమాట, అంతలా అంటే స్టే ఆన్ ఉంటుంది అనమాట. నచ్చింది, బాగుంది. లైక్ డ్రైలా కాకుండా అంటే మనం పౌడర్ ఫినిష్ కాకుండా మొత్తం డ్రై అయిపోతుంది అనమాట స్కిన్ మీద ఇది. సో ఎవరైనా ట్రై చేయాలనుకుని ట్రై చేయండి, నాకైతే బాగా నచ్చింది. సో సింపుల్ గా మన ఏదైనా అకేషన్స్కి వెళ్తే ఒక లిప్స్టిక్ ఇలాంటి ఐ షాడో అండ్ ఐ లైనర్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ లాస్ట్ ప్రోడక్ట్ మీ అందరికి కూడా ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే, ఇదేంటంటే పాండ్స్ బీబీ క్రీమ్. అండ్ ఇది వచ్చేసి షేడ్ నెంబర్ ఇవోరీ తీసుకున్నాను నేను, SPF 30 PA++. ఇదైతే నేను ఫస్ట్ టైం వాడుతున్నాను అండ్ నాకైతే చాలా 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 నచ్చింది. ఎందుకంటే స్కిన్ ని బ్రైట్న్ అప్ బాగా చేస్తుంది అనమాట. ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ ఉంటే ఇలాంటి అంటే నాలా ఫౌండేషన్స్ ఎక్కువ ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇదైతే చాలా బాగుంటుంది. ఏంటంటే మనం లైట్ మేకప్ లా ఉంటుంది, దాంతోపాటు గ్లోయి ఫినిష్ అయితే వస్తుంది అనమాట. ఫినిష్ మాత్రం చాలా బాగుంది. మీకు అస్సలు అంటే అస్సలు మేకప్ వేసుకున్నాను అనే ఫీలింగ్ అయితే అస్సలు ఉండదు అనమాట. ఎవరన్నా నాలా ఆ థింకింగ్ లెవెల్స్ లో ఉంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఇది ప్రోడక్ట్. అండ్ ఇలాంటిదే నేను స్పిన్స్ బీబీ క్రీమ్ వాడాను, సో ట్రై చేద్దాం ఒకసారి వేరేది కూడా అని చెప్పేసి పాండ్స్ తీసుకున్నాను. ఇది కూడా నాకు బాగా నచ్చింది అండ్ దీని ఫ్రేగ్రెన్స్ కూడా చాలా చాలా బాగుంది. సో ఇవన్నమాట నేను తీసుకున్న ప్రోడక్ట్స్. చూసారు కదా, ఒక 2 లిప్స్టిక్స్ అండ్ బీబీ క్రీమ్ అండ్ ప్రెగ్నెన్సీకి రిలేటెడ్ బయో ఆయిల్ అండ్ తర్వాత ఐ షాడో అండ్ మాయిశ్చరైజర్. ఇవన్నీ కూడా నేను తీసుకున్న రీసెంట్ బ్యూటీ ప్రోడక్ట్స్ అనమాట. నచ్చితే మీరు కూడా ట్రై చేయొచ్చు, కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ ఇస్తాను కదా. సో అదనమాట. అండ్ దాంతోపాటు మీ అందరికి చెప్పినట్టుగా బయో స్కిన్ కేర్ ఆయిల్ ఉంది కదా, అది స్ట్రెచ్ మార్క్స్ ఆయిల్. ఎవరైనా యూస్ చేస్తే మీకు రిజల్ట్ ఉందా లేదా అన్నది కూడా కింద కామెంట్స్ సెక్షన్. ఆ హాల్ షేర్ చేసిన తర్వాత ఇప్పుడైతే మీకు లంచ్ మీకు చెప్పాను కదా, బగారా రైస్ విత్ చికెన్ కర్రీ చాలా టేస్టీగా వచ్చింది అండ్ సూపర్గా కుమ్మేసాం అన్నమాట మేమైతే హ్యాపీగా. అండ్ లంచ్ చేసిన తర్వాత ఇంకా వ్లాగ్ నేను కంటిన్యూ చేయడం మర్చిపోయాను. సో అది ఈరోజు వ్లాగ్ అయితే చాలా సింపుల్గానే షేర్ చేశాను, మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. అండ్ దీంట్లో కొన్ని క్వశ్చన్స్ అడిగాను, సో వాటికి మీరు కింద కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ అప్పటిదాకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్, లవ్ యూ గైస్, టేక్ కేర్. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.